ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। उस समय सभी की शोभा ऐसी होती थी वैसे इंद्र सभा लगी हो अथवा हमसों की झुंड बैठा है। सभी कन्याएं माताएं जो पहले बहुत ही परेशान वाली है, श्रृंगार प्रीति, फैशनेबल है, हीरे जवाहरों से सजी रहती है, वह अशुद्ध खान वाली थी। अभी वे पवित्र गीता का ज्ञान के सुनकर पवित्र की रास्ता में आ रही है। ఆ సమయంలో అలాంటి సభ ఎలా ఉండేదంటే ఒక ఇంద్ర సభగా ఉండేది, ఒక హంసల గుంపులాగా ఉండేది. కన్యలు కానీ మాతలు కానీ ఎవరైతే ముందు నుంచి కొంతమంది దుఃఖితలుగా ఉన్నారు, కొంతమంది ఫ్యాషనబుల్ గా ఉన్నారు, శృంగార ప్రియులుగా ఉన్నారు, వజ్ర వైడూర్యాలతో తమని తాము అలంకరించుకునే వాళ్ళగా ఉన్నారు, అశుద్ధమైన తినడము తాగడం చేసేవారు. వారు పవిత్ర గృహస్థ మార్గంలో ఉంటూ కూడా ఈ పవిత్రమైన దారిని ఎంచుకున్నారు. बाबा अथवा पिताश्री के जीवन में सभी पर इतना गहरा प्रभाव था, उसका प्रैक्टिकल जीवन के प्रेरणा लेकर उसकी ही त्याग की भावना आ गई. బాబా లేక పితాశ్రీ యొక్క జీవితాన్ని వారు ప్రాక్టికల్ గా చూస్తూ వారిపైన ఆ జీవితం యొక్క ప్రభావం ఎంత పడిందంటే వారిని చూస్తుండడంతోనే వారిలాగా అయిపోయారు. अब उसका जीवन सदा विचार उच्च, बोल मधुर, दृष्ट जीव ज्ञानयुक्त और वृत्ति स्वास्तिक होती है. వారి జీవనం సదా ఉన్నతమైన ఆలోచనలతో, మధురమైన మాటలతో, వారి దృష్టి కూడా ఎంతో జ్ఞానయుక్తంగా ఉంటుంది. వారి దృష్టిలో ఒక సాత్వికత అనేది ఉంటుంది. వారు పవిత్రమైన జీవితాన్ని చాలా మంచిగా నడుచుకునేవారు. इसलिए अब उन्हें काम वासना वाले जीवन, दुर्गंधमय जीवन, विशाल अथवा फली जीवन लगती है. ఇంకా మాతలు కానీ కన్యలు కానీ ఆ వికారి జీవితం అంటే వారికి ఒక దుర్గంధమైన జీవితంగా అనుభవం అయింది. జ్ఞాన అమృతం గుటక గుటగా తాగుతూ వారి జీవితం అనే నావ ఒక తీరానికి వెళ్తుంది. వారు ఈ ప్రపంచం నుంచి అతీతంగా అవుతున్నట్టు వాళ్ళకి అనిపించింది. వారి మనసులో బ్రహ్మచర్య యొక్క వ్రతం నేను పెట్టాల్సిందే, నేను ప్రభు యొక్క మనసును ఎలా అయితే తెలుసుకున్నానో నేను ఆ ప్రభువు మనసులో ఉన్నదాన్ని ఆచరించాలి, యోగ్యమైన జీవితాన్ని గడపాలి. ఎలాగైతే యోగిలు ఉండేవాళ్ళు అలా మేము కూడా మా ఇంట్లో ఉంటూ కమల పుష్ప సమానమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఈ వికారాలు మమ్మల్ని ఎంత దుర్గంధనీయంగా ఒక చెత్తలాగా తయారు చేసేసింది. మేము ఇప్పుడు అలాంటి దుర్గంధమయమైన జీవితం నుంచి బయటకు వచ్చాము అనే నష ఆ మాతలకి కన్యలకి జస్ట్ బ్రహ్మ బాబాని చూస్తుండడంతోనే ప్రాక్టికల్ గా అనుభవం అయింది. ఓం శాంతి.